వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్పీ రియాలిటీ ప్రాజెక్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రేమ్ చౌదరి గారు. ట్రిపుల్ ఆర్ గురించి మనందరికీ తెలిసిందే, ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది రియల్ ఎస్టేట్ లో. సో అటువంటి ట్రిపుల్ ఆర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే కామన్ పీపుల్ కి ఈ ట్రిపుల్ ఆర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాలు మనకి తెలియజేయబోతున్నారు. సో వారితో మనం మాట్లాడదాం. ప్రేమ్ చౌదరి గారు, గతంలో మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రిపుల్ ఆర్ ని ఫోకస్ చేస్తూ ఒక మంచి విషయం చెప్పారు. ఒక అద్భుతం జరగబోతోంది అని అన్నారు. అసలు ఏంటి ఆ స్పెషాలిటీ? మీకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటి? సో ఇప్పుడు మీకు హైదరాబాద్ వైశాల్యంలో చూస్తే హెచ్ఎండిఏ పరిధి ఆల్మోస్ట్ 7,200 హెక్టార్స్ ఏరియా అండి ఇది. దీన్ని దాటిన తర్వాత మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ ఓఆర్ఆర్ దగ్గర నుంచి కూడా మీరు 10-15 కిలోమీటర్స్ రేడియస్ హెచ్ఎండిఏ పరిధే ఉంది. అక్కడ నుంచి అంతా ఫ్రీ జోన్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ మీరు ముందుకెళ్తే ట్రిపుల్ ఆర్ వస్తుంది. అంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి యావరేజ్గా ఒక 40-50 కిలోమీటర్స్ గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో హెచ్ఎండిఏ సగం కవర్ చేస్తుంది, డిటిసిపి ఆల్మోస్ట్ సగం కవర్ చేస్తుంది. సో ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ హెచ్ఎండిఏ పరిధి కంటే డిటిసిపి పరిధిలో ఎక్కువగా ఉంది. సో ఇది రియల్ ఎస్టేట్ పరంగా చాలా యూస్ఫుల్ కామన్ మ్యాన్కి. ఎందుకంటే డిటిసిపికి హెచ్ఎండిఏకి స్ట్రైట్ అవే ఒక గజానికి 1000 రూపాయలు తేడా వచ్చేస్తుంది. 200 గజాలు కొన్నారంటే 2 లక్షల రూపాయలు ఇక్కడ తక్కువ వస్తుంది, అక్కడ ఎక్కువ పడుతుంది మీకు కాస్టింగ్ ఆఫ్ మేకింగ్లో. ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేపాటికి దీని వైశాల్యం ఆల్మోస్ట్ 365 కిలోమీటర్ల చిల్లర నార్త్ సౌత్ కవర్ చేస్తుంది. మనం ఉన్నది అమంగల్ ఏరియా. కడతాల్ దాటాక అమంగల్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వస్తుంది. ఇది ఎందుకు కీలకమైందంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్ నుంచే మీరు ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంది. స్ట్రైట్ అవే మనకు ఇప్పుడు కడతాల్ నుంచి ఎయిర్పోర్ట్ 40 కిలోమీటర్స్, అమంగల్ నుంచి అయితే మీకు 52+ వస్తుంది, 52-53 వస్తుంది. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఆల్మోస్ట్ 7-8 నేషనల్ హైవేస్ కనెక్ట్ అవుతున్నాయి. నేషనల్ హైవేస్ దాదాపు ఒక 10-12 స్టేట్ హైవేస్ కనెక్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ స్టేట్స్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ నుంచి వచ్చే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కార్గో ద్వారా వెళ్ళాలి అని అంటే, సపోజ్ ఎయిర్ లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు తెలంగాణలో మనకు సముద్రం లేదుగా. ఇక్కడ తయారయ్యే ఒక వస్తువు దుబాయ్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి రావాల్సిందే. అలాగే పక్కనున్న స్టేట్స్ కూడా ఎయిర్పోర్ట్ కార్గో లిఫ్ట్ చేయాలి అని అంటే ఎగ్జిట్ నెంబరు అమంగల్ అనేది కీలకం కాబోతుంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇక్కడ చాలా పెద్ద ట్రక్ పార్క్, లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయబోతుంది. సుమారు 2000 ఎకరాలు లాజిస్టిక్ ఏరియాకే అలాట్ చేస్తున్నారు. అంటే వచ్చిన ప్రతి ట్రక్ కార్గోది అక్కడే ఆగిపోతుంది ఓఆర్ఆర్ దగ్గర. అక్కడ ఆగిన తర్వాత ఎయిర్పోర్ట్కి ఇక్కడ డంప్ చేస్తారు వాళ్ళ గోడౌన్స్లో. ఇక్కడ నుంచి మెటీరియల్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. సో సిటీలోకి ఎటువంటి పెద్ద పెద్ద వాహనాలు పోకుండా యాక్చువల్గా ఇది ఓఆర్ఆర్కి చేద్దాం అనుకున్నారు ఎగ్జిట్ 14 దగ్గర. కానీ ఓఆర్ఆర్ ఆల్రెడీ సిటీ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఛాన్స్ లేదు, ల్యాండ్ కూడా లేదు. బట్ అమంగల్ దగ్గర ఏదైతే ఎగ్జిట్ వస్తుందో ట్రిపుల్ ఆర్కి చాలా ల్యాండ్ ఉంది. అందుకని ఒక 2000 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, రోజు ఒక 10,000 వెహికల్స్ మెటీరియల్ డంప్ చేసి ఒక పెద్ద లాజిస్టిక్ పార్క్ వస్తే అక్కడ హోటల్స్ కావాలి, రెస్టారెంట్స్ కావాలి, లాడ్జెస్ కావాలి, రూమ్స్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి. అంటే టెక్నాలజికల్ ఆ ఏరియా అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా డెవలప్ అవ్వబోతుంది. అందులో ఇది ఇప్పుడు తిరుపతి హైవే అవుతుంది, మళ్ళీ శ్రీశైలం హైవే అవుతుంది. వీళ్ళు ఎవరు వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళంగానే ఆ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కుతారు, వచ్చేటప్పుడు దిగుతారు. సో ఈ ఎక్కడైతే మీకు మొబిలిటీ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలో స్ట్రక్చరల్ డెవలప్మెంట్ విపరీతంగా పెరగబోతుంది. సో ఈ ఎయిర్పోర్ట్ యాక్సెస్ బేస్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఫార్మాసిటీది మనకు హెల్త్ టూరిజం అంటున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి ట్రావెల్ చేయాల్సింది. ఇక్కడ నుంచి ఏదన్నా మెటీరియల్ వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఇక్కడికి రావాలన్నా, ట్రిపుల్ ఆర్ దగ్గర నుంచి ఫార్మాసిటీకి రావాలన్నా మళ్ళీ ట్రిపుల్ ఆర్ కీలకం కాబోతుంది. సో ఉన్న ఈ మొత్తం ఏరియాలో ట్రిపుల్ ఆర్ అమంగల్ ఏరియా విచ్ ఈస్ కనెక్టెడ్ టు కడతాల్ శ్రీశైలం హైవే ఈస్ గోయింగ్ టు బి హాట్ ప్లేస్ రాబోయే రోజుల్లో. సో ఇప్పుడు ఎవరైనా అవకాశం ఉంది అనుకుంటే ట్రిపుల్ ఆర్, ఇప్పుడు మీరు ఓఆర్ఆర్ నేను కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం ఆ తుక్కుగూడలో టీ తాగడానికి లేదండి. నేను 2016-17లో వచ్చినప్పుడు టీ కాఫీ తాగాలంటే తుక్కుగూడ దాటి లోపలికి పోవాలి. అలాంటిది వాళ్ళు ఎన్ని రెస్టారెంట్స్ వచ్చాయి, సుమారుగా 35-40 విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో తుక్కుగూడ నుంచి కందుకూరు దాకా డెవలప్మెంట్ మ్యాక్సిమం రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు రీజనబుల్గా ప్రైసింగ్ మీకు అమంగల్ నుంచి ట్రిపుల్ ఆర్ దగ్గర ఉంది. సో అందువల్ల కస్టమర్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇటు నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 10 కోట్ల ఎకరం అంటే కొంటారా, ₹1 కోటి ఎకరం అంటే కొంటారా? అంతే కదా. సో రియల్ ఎస్టేట్ పరంగా అవనివ్వండి, స్ట్రక్చరల్ డెవలప్మెంట్ పరంగా అవనివ్వండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఇప్పుడు ల్యాండ్ ఉన్నది కడతాల్ నుంచి అమంగల్ దాకే. అమంగల్లో ట్రిపుల్ ఆర్ వస్తుంది. సో ఈ ట్రిపుల్ ఆర్ దగ్గర ఇవన్నీ ఎమ్యూనిటీస్ వస్తే భవిష్యత్తులో విపరీతంగా
మీకు ప్రైసెస్ పెరగబోతున్నాయి. అదే నేను చెప్పాలనుకుంది. ఓకే. మరి కొనాలి అంటే ఫస్ట్ ప్రైసెస్ గురించి ఆలోచిస్తారు. మనం మనకు అఫోర్డబుల్ గా ఉందా లేదా అని చెప్పేసి. మరి ప్రైసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు చెప్పినటువంటి ఏరియాస్ లో? ఇప్పుడు ఈవెన్ అమంగల్ దాకా కూడా మీరు ఇవాళ రోడ్డు నుంచి ఒక 1 కిలోమీటర్ లోపు అయితే ఆల్మోస్ట్ 15,000 నుంచి 20,000 లోపే ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్డు నుంచి కమర్షియల్ నుంచి బ్యాక్ దాకా. అలాగే వెనక్కి వెళ్తే లీస్ట్ 10,000 లో ఉన్నాయి. ఇక మాక్సిమం 15,000 బిలో, అంటే 15 to 10,000 మధ్యలో మీకు ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కొంచెం ఎమ్యూనిటీస్ ఇవన్నీ కొంచెం గ్రాండ్ గా ఇస్తే రీజనబుల్. 20 ఏం లేదండి. ఇప్పుడు మనది కూడా ఆల్మోస్ట్ 13,000 14,000 లోనే ఉన్నాం మనం. ల్యాండ్ మనకు తక్కువకి వచ్చింది కాబట్టి. రోడ్డుకు అతి దగ్గర, ఇప్పుడు మనం రోడ్డు హైవే నుంచి ఆల్మోస్ట్ మనం ఇటు నుంచి వస్తే 2.5 కిలోమీటర్స్. మనం హైవే నుంచి ఇప్పుడు మా అమ్మవారి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ నుంచి 2.5 కిలోమీటర్స్ లో ఉన్నాం మనం శ్రీశైలం హైవేకి. ఇంకో రోడ్డు షాద్ నగర్ నుంచి వస్తే 4 కిలోమీటర్స్ లో ఉన్నాం. సో రోడ్డు నుంచి ఎంత దూరంలో ఉన్నావు అన్న దాన్ని బట్టి మీ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ డిసైడ్ అవుతుంది. సో 10,000 నుంచి మరీ ఇంకొంచెం 10 కిలోమీటర్స్ అలా వెళ్తే మీకు 7,000 8,000 కూడా దొరుకుతున్నాయి. సో కామన్ మ్యాన్ ఏదైనా చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒక 2-3 సంవత్సరాలు వదిలేస్తే నాకు తెలిసి 50% 60% ఈజీగా రైజ్ అయిపోతుంది. సూపర్ అండి. సో 50-60% అంటే నిజంగా మామూలు మాట కాదు. సో మిడిల్ క్లాస్ పీపుల్ కి అది చాలా చాలా ఎక్కువ అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ చౌదరి గారు. RRR గురించి అండ్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, చుట్టూరా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఆస్పీ రియాలిటీ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రేమ్ చౌదరి గారు RRR గురించి చాలా విషయాలు తెలియజేశారు. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ హోప్ మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి రియల్ ఎస్టేట్ టీవీ. హాయ్ అండి, నేను మీ వెంకీ మంకీ. డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.